ఎలా ఉండే అందరూ గుడ్ మార్నింగ్. చూసారు కదా, ఇది ఏంటంటే పెద్ద బ్రిడ్జ్ అయితే A3.5 షేడ్ కలర్ వచ్చేసి A3.5. ఇది పెట్టిన తర్వాత కూడా నేను చూపిస్తాను ఒకసారి. ఫస్ట్ మనం ఏంటంటే పికోషిప్ యాడ్ చేసుకోలేదు. పికోషిప్ ఏంటంటే మనకు డెంటిన్ పెట్టిన తర్వాత మోడల్కి అంటుకోకుండా వస్తుంది అన్నమాట. మోడల్కి టచ్ అవుతుంది, బట్ ఏంటంటే మనకి ఈ డెంటిన్ అనేది మోడల్కి ఉండిపోదు. గ్యాస్ చూసారు కదా, మొత్తం యాడ్ చేసాను. తర్వాత ఈ బ్రిడ్జ్ ఇక్కడ పెట్టుకొని స్టార్ట్ చేసేయడం వరకు ఇక్కడ పెట్టుకొని మోడల్ మీద పెట్టుకోండి. వరకు స్టార్ట్ చేసేస్తే అంతే. గ్యాస్ పెట్టాను బ్రిడ్జ్. కాబట్టి కొంచెం క్లియర్నెస్ తక్కువ ఉంది, తేలిపోతుంది. స్టార్ట్ చేస్తున్నాం గైస్. మళ్ళీ ఇది కొత్త వీడియోతో వస్తున్నాను ముందుకి, కాకపోతే ఒక 2 రోజులు గ్యాప్ వచ్చిందని ఏమనుకోవద్దు. ఇలా ఏదో ఒక వీడియోతో వస్తుంటాను. అలాగే సబ్స్క్రైబర్లు కావాలి గైస్, మనకు లైక్స్ సబ్స్క్రైబర్లు కావాలి, వ్యూవర్స్ కూడా. చూసారు కదా, స్టార్ట్ చేసామంటే వర్క్ అవ్వద్దు, టకటక అయిపోవాలి. చాలా సింపుల్ ఉంటుందండి వర్క్. మనకి ఏంటంటే ఇష్టం అనుకుంటాం కానీ చేసే కొద్దీ చాలా సింపుల్ ఉంటుంది. ఒకసారి గౌతమ్ ఫోన్ చేయి, ఎక్కడున్నాడా? గ్యాస్ చూడండి ఒకసారి. ఇది ఫస్ట్ బిల్డప్ అండి. ఫస్ట్ బిల్డప్లో డెంటిన్ మొత్తం యాడ్ చేసుకున్నాం. డెంటిన్ మొత్తం యాడ్ చేసుకుని ఇప్పుడు ఎనామెల్ డెంట్ పైన ఒక లేయర్ అలా పెట్టుకుని వచ్చాను. ఇది అంతే. లాస్ట్ ఫైనల్లో ఒకసారి చిన్న క్లిప్ కొడతాను, అది కూడా చూడండి. గైస్ చూసినట్టయితే ఇక్కడ చూసారు కదా, ఇక్కడ ఎనామెల్ యాడ్ చేస్తున్నాను. ఎనామెల్ చాలా బెస్ట్. గ్యాస్ చూసారు కదా, ఫినిష్ చేస్తాను, ఇంకా అయిపోయింది. ఎనామెల్ పెట్టాను. ఎనామెల్ పెట్టిన దాన్ని కంపల్సరీ వెట్ చేసుకోవాలి. టిష్యూ కంపల్సరీ ఎనామెల్ పెట్టిన షేప్స్ ఉంటాయి కదా. ఉపయోగం పర్ఫెక్ట్ ఉంది. చింక్స్ మామూలు కేసు.